అందరినీ కోరుతున్నది ఒకటే, దయచేసి మీరు ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడి రేపు 27వ తారీఖున జరగబోవు ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పాగలపాటి రఘువర్మ గారిని అత్యధిక మెజార్టీతో మొదటి ప్రధానితో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. దీన్ని ఆధారంగా చేసుకొని గెలుపోవటంలు అనేవి ఉంటాయి. అయితే మేమందరం ఉపాధ్యాయులు కోరుతున్నది ఏంటంటే, ఈ 8 నెలల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు మేము మాట ఇచ్చినట్టు 16,500 దగ్గర ఎగ్జాక్ట్ నెంబర్ నాకు అడగలేదు, 16,500 డిఎస్సి మెగా డిఎస్సి పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 6,100 కానిస్టేబుల్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సూపర్ 6లో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కోసం చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంతో పాటు ఎవరికైతే యువకులకి నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగావకాశాలు కల్పించి రామోయి కూడా చేసుకోవడం జరిగింది. లోకేష్ గారు ఈ మధ్యకాలంలో సిటిఎస్ కంపెనీతో కూడా ఎంఓఏ చేసుకున్నారు. త్వరలోనే వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఉపాధ్యాయులందరినీ కోరుతున్నది ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పులకి ఇంట్రెస్ట్లు పే చేయాలి, ప్రభుత్వానికి పెన్షన్లు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగాలకు శాలరీలు ఇవ్వాలి. అన్ని రకాలుగా కూడా ఒక రకంగా ఇది చంద్రబాబు నాయుడు గారికి ములికిరటం. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించాలంటే ఆయనకు ఒక్కరికే సాధ్యం. సంక్షోభంలో అవకాశాలు వెతుక్కుని రేపు రానున్న రోజుల్లో ఈ 5 సంవత్సరాలు కాకుండా లాంగ్ టర్మ్ ప్లాన్గా రేపు రానున్న రోజుల్లో పెట్టుబడులను ఆకర్షించి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మరో ఐటీ హబ్గా తయారు చేయాలనేది పక్క రాష్ట్రమైన బెంగళూరు కానీ అలాగే ఐటీ మన తెలంగాణ రాష్ట్రానికి దీటుగా ఇక్కడ ఐటీని డెవలప్ చేయాలనే ప్రణాళికతో ఉన్నారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. అయితే కొంత సమయం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు 2047 ఒక ప్రణాళికతో భారతదేశం 2047 విజన్ ఎలా ఉండాలి, అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ ఎలా ఉండాలనేది ఆల్రెడీ విజన్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేశారు. ఉపాధ్యాయులు కోరుకున్నది ఒకటే, సంఘంలో ఉపాధ్యాయులకు ప్రధాన పాత్ర ఉంది సంఘ సంస్కర్తలుగా. ఎందుకంటే మీరు ఉపాధ్యాయులను, మీరు విద్యార్థులు తీర్చిదిద్దడం వల్లనే అన్ని రకాలుగా ఉద్యోగాలకు వెళ్తారు. కాబట్టి మీకు చాలా గౌరవప్రదమైన వృత్తి. మిమ్మల్ని అందరినీ కోరుకున్నది ఒకటే, ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పాగలపాటి రఘువర్మ గారిని మొదటి ప్రాధాన్యత ఒకటి వేసి గెలిపిస్తే మన అపోజిషన్ పార్టీ లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ అయినా సరే వాళ్ళకు మళ్ళా తప్పుడు రాతలు రాసి వాళ్ళకున్న ఛానళ్ళు, పేపర్లు తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మళ్ళీ మోసం చేయకుండా మీరు గెలిపించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు తోడ్పడిన వాళ్ళు అవుతారు. రేపు 27వ తారీఖున జరగబోవు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి పాగలపాటి రఘువర్మ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఉపాధ్యాయులందరినీ కోరడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎస్కోట్లో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలను సంపాదించి వాళ్ళతో వాటర్స్తో మాట్లాడడం జరిగింది. కుంగిగిరి డిగ్రీ కాలేజీ, వివేకానంద డిగ్రీ కాలేజీకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు 9 నెలల కాలంలో ఇప్పుడు జరుగుతున్న మొదటి ఎన్నికలు. ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంది. రేపు రానున్న రోజుల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అందరికీ సమర్థవంతంగా ఉన్నాయని చాలామంది వ్యాపారవేత్తలకు అంటే రేపు రానున్న రోజుల్లో మళ్ళీ మీరంతా చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలిస్తారు, కంపెనీలకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు, యువతకు ఉపయోగ అవకాశాలు కల్పిస్తారు. కానీ రేపు రానున్న రోజుల్లో మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తే మేము ఏం చేయాలనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. దానికి సమాధానం అప్పుడప్పుడు జరిగే ఇలాంటి ఎన్నికల్లో టీచర్స్ లాంటి మేధావులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పాగలపాటి రఘువర్మ గారిని మొదటి ప్రాధాన్యత వరకు గెలిపిస్తే అలాంటి సందేహాలన్నీ తీరిపోతాయి. మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి రఘువర్మ గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు గెలిపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.
థ్యాంక్ యూ ఆల్.